ప్రేమ అనేది నీడ లాంటిది, అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది. కానీ స్నేహం దీపం లాంటిది, అది చీకటిలో కూడా నీ గమ్యం చూపిస్తుంది. నువ్వు ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు, నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. నిజమైన బలవంతులు ఎవరంటే వాళ్ళు కష్టాలలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేవారే. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియరు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే గాని తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తుంది. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేశారని కాదు, క్షణక్షణానికి మారిపోతున్నారని. అడిగి తీసుకుంటే చనువు, అడగకుండా తీసుకుంటే దోపిడీ, తెలియకుండా తీసుకుంటే దొంగతనం. అదేంటో విచిత్రం, మనసు ఎలా తీసుకున్నా దాన్ని మాత్రం ప్రేమే అని అంటారు. రాలే ఆకు, విసిరే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి, ఈ ప్రపంచములో ఏది శాశ్వతము కాదని. మాటల్లో మెత్తదనము ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం. నాలుకకు హృదయానికి ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు, నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చెయ్యడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఈ జన్మకే బంధమైన బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరమైతే దగ్గర అవ్వడం చాలా కష్టం. నువ్వు అందరికీ నచ్చాలని మారుతూ పోతూ ఉంటే నీకు నువ్వు పూర్తిగా దూరమైపోతావు. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను అసహించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. వినయము లేని విద్య, సదుపయోగము కాని ధనము, సుగుణము లేని రూపము, ఆకులేని భోజనము, శౌర్యము లేని ఆయుధము, పరోపకారము చేయని జీవితము వ్యర్థమైనది మిత్రమా. జీవితం అనేది మనము నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి. మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయం అనేది అంతము కాదు, ఓటమి అనేది చివరి మెట్టు కాదు.